ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండుగాక. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినం ముందు చిన్న ప్రార్థన ద్వారా మన వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారుడా, సత్యవంతుడా, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినం ముందు ప్రభు నీకు వందనాలు. ఇదిగో ప్రభు, కొన్ని నిమిషాలు నీ మాటలు వినబోచుండగా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి అయ్యా నీ కృపను అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, జీవ కిరీటం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు జీవ కిరీటాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. జీవ కిరీటం అనగా మరణము లేనిదండి. జీవ కిరీటం అనగా మరణము లేనటువంటిది. అయితే ఆ మరణము లేనటువంటి ఆ జీవమును, ఆ జీవ కిరీటమును దేవుడు ఈరోజు మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆ జీవ కిరీటాన్ని మనం ఎలాగను పొందుకోవాలి? ఆ జీవ కిరీటం పొందుకోవడానికి గల అర్హత ఏమిటి అంటే, మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది, అనగా ఫుట్ నోట్ రాబడి ఉంటుంది, సాతాను అని మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చు ఉన్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ రాయబడి ఉన్న మాట, మీరు శోధింపబడినట్లు అపవాదిగాడు మీలో కొందరిని చెరలో వేయబోతూ ఉన్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది. మరణము వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి నేను జీవ కిరీటమును ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, ఇక్కడ చెర అనగా శ్రమ అండి. చెర అనగా శ్రమ. శ్రమ కలుగుతుంది, శ్రమ కలగబోతుంది, శ్రమ కలగబోతుంది. అయితే ఆ శ్రమను సహించగలిగిన వాడు ఎవరైతే ఉంటారో, అంతము వరకు శ్రమను సహించగలిగిన వాడు ఎవరైతే ఉంటారో దేవుడు వారికి జీవ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. చూడండి, జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే శ్రమను అనుభవించే వారముగా మనం ఉండాలి. అంటే శ్రమను చూసి భయపడకూడదండి. శ్రమను చూసి భయపడకూడదు. కలిగే శ్రమలను బట్టి మనం కృంగిపోకూడదు. మనకు ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క వేదనను, శోధనను బట్టి మనము కృంగిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో మనము ఉండకూడదు. ఒకవేళ అలాగున మనం ఉన్నట్లయితే మనము ఏమి కోల్పోతామంటే జీవ కిరీటాన్ని మనము కోల్పోతాం. దేవుడి లేఖనాలు చెప్పకనే చెప్తున్నాయండి, నీకు శ్రమ ఉంది, 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది. అయితే నువ్వు సహించగలిగితే ఇగో నీకు జీవ కిరీటాన్ని నేను ఇవ్వబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు చెప్పకనే, నా నామమున మీరు దూషించబడతారు, నా నామమున మీరు దూషించబడతారు, అవమానించబడతారు, అవహేళన చేయబడతారు. ఎందుకంటే నేను మిమ్మల్ని లోకం నుంచి వేరుపరిచి ఉన్నాను, మీరు లోకస్తులు కాదు అని దేవుడు స్పష్టంగా లేఖనాల ద్వారా మాట్లాడున్నాడు. కాబట్టి ఈ లోకం నుంచి మనము వేరై ఉన్నాము, దేవుని బిడ్డలమై మనం ఉన్నాం. అలాంటప్పుడు ఈ లోకస్తులైనటువంటి వారు ఖచ్చితంగా మనల్ని దూషిస్తారు, మనకు శ్రమ కలగాలని చూస్తారు, శ్రమ పెట్టాలని చూస్తారు. మనతో ఉన్నవారే, మన చుట్టూ ఉన్నవారే, దేవుడు అంటున్నాడు, మీలో ఉన్నవారే కొందరు మిమ్మల్ని చెరలో వేయబోతున్నారు. అంటే మిమ్మల్ని ఆ శ్రమలలోకి నెట్టబోతూ ఉన్నారు. అయితే మనము సహించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలండి? సహించగలగాలి. చూడండి, దేవుడు ఒక రొట్టెను అలాగనే ఎత్తుకొని దానిని 2గా విరిచి, ఇది నా శరీరము, దీన్ని మీరు తినండి అంటాడు. హల్లెలూయా. దాన్ని ఏం చేశాడండి? 2గా విరిచాడు. అంటే దేవుడు తన శరీరాన్ని ఏం చేశాడంటే విరిచాడు. విరిచి ఏం చేశాడంటే అక్కడున్న వారందరికీ కూడా దానిని ఆహారముగా ఇచ్చాడు. అలాగూ మనం బైబిల్ లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విరవబడితే నీకు ఆశీర్వాదం ఉంది, విరవబడితే నీకు ఆశీర్వాదం ఉంది, నలగగొట్టబడితే నీకు ఆశీర్వాదం ఉంది, శ్రమలు నువ్వు అనుభవించగలిగితే నీకు జీవ కిరీటము ఉన్నది. దేవునికి మహిమ కలుగును కాక. జీవ కిరీటం కొరకు నువ్వు పోరాడే వ్యక్తిగానే ఉండాలి, పోరాడే బిడ్డగానే ఉండాలి. జీవ కిరీటాన్ని పొందుకోవడం కొరకు, ఆ జీవ కిరీటం కొరకు పరిగెత్తే వారముగా మనం ఉండాలి. శ్రమను చూసి వెనకడుగు వేసామా, శ్రమను చూసి ఆ శ్రమల లోయలో మనం పడిపోయామా, ఆ విలువైనటువంటి జీవ కిరీటాన్ని మనము పొందుకోలేము. కాబట్టి శ్రమలతో మనం పోరాడగలిగే శక్తిని
నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థించుకునే బిడ్డలముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అక్కడ రాయబడి ఉందండి, ప్రకటన గ్రంథం 2:8 స్వర్ణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఈ మాటలు, మృతుడై మరలా బ్రతికి ఉన్నవాడు అనగా మరణించి పునరుద్ధారుడే తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారే తానే స్వయంగా ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. నీకు శ్రమ కలుగుతుంది, అయితే నువ్వు అంతం వరకు సహించగలిగితే నీకు జీవ కిరీటము ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2:9 ఒక మాట రాయబడి ఉంటుందండి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము. దేవుడు అంటున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినా కూడా నీవు ధన్యుడవే. హల్లెలూయా, హల్లెలూయా. అయినా కూడా నువ్వు ధన్యుడివే. శ్రమను పొందువారు, శ్రమను అనుభవించువారు, ఎవరైతే మనకు శ్రమ పెడుతున్నారో, ఎవరైతే మనకు శోధన పెడుతున్నారో, అయితే ఆ శ్రమను మనము ఆనందంగా అనుభవించే బిడ్డలంగా మనం ఉండాలి. అంటే శ్రమను చూసి దేవునికి దూరమయ్యే వారంగా మనం ఉండకూడదు. శ్రమను చూసి మరి ఆ శ్రమను ఎదుర్కొనేటటువంటి శక్తి లేక అట్టి శ్రమలో కూరుకుపోయే బిడ్డలముగా మనం ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, శ్రమ లేకపోతే ఆశీర్వాదం లేదు. నువ్వు విరగొట్టబడకపోతే నీకు ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. అయితే ఆ శ్రమలలో మనం చచ్చిన వారమై ఉన్నప్పటికీ మనం ఎలా ఉంటామంటే తిరిగి పునరుద్ధానులమై మనం లేచే బిడ్డలముగా మనం ఉంటాం. ఎప్పుడంటే విశ్వాసముతో దేవుని వెంబడించి ఆ శ్రమలలో నువ్వు పడిపోకుండా, నలిగిపోకుండా, శ్రమ వైపు నువ్వు చూస్తూ ఆ శ్రమతో పోరాడే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను ప్రేమిస్తాడండి. అలాగే బైబిల్ లేఖనంలో మనం అనేకులు మనం చూడొచ్చు. ఎంతో శ్రమ పడిన వారు ఉన్నారు, పారిపోయిన వారు ఉన్నారు, ఈ శ్రమను తట్టుకోలేక నాకు ఈ జీవితం వద్దనుకున్న వారు ఉన్నారు, అపవాది గడిపెట్టే శోధన వల్ల నలిగిపోయిన వారు ఉన్నారు. కానీ కడ వరకు వారు కాపాడుకున్న విశ్వాసాన్ని బట్టి వారు ఏదైతే పొందుకున్నారో, ఏదైతే కోల్పోయారో అవంతా కూడా తిరిగి పొందుకున్నట్టుగా మన లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆయన నమ్ముకుంటే శ్రమలు కూడా ఆయన మనల్ని విడిపిస్తాడండి. శ్రమలు గుండా ఆయనే మనల్ని విడిపిస్తాడు. ఒక జీవ కిరీటమును దేవుడు మనకి ఏం చేస్తాడంట, ధరింపజేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇగో అటువంటి జీవ కిరీటమును పొందుకునే వారముగా మనం ఉండాలి. అటువంటి జీవ కిరీటమును పొందుకునే బిడ్డలముగా మనం ఉండాలి. ఎస్, అపవాదిగాడు శ్రమ పెట్టడానికే వస్తాడు, కానీ మనకు తోడుగా ఉన్న దేవుడు ఎవరండి? బలవంతుడు, మరణమును గెలిచి పునరుద్ధారుడే తిరిగి లేచినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎవడో అపవాదిగాడు పెట్టే శ్రమలు చూసి మనం భయపడటం ఏంటండి? బలవంతుడైన దేవుడు మన పక్షంగా ఉండగా, జీవ కిరీటం ఇచ్చే దేవుడు మన పక్షంగా ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. శ్రమలు చూసి భయపడటానికి మనం ఏమన్నా బలహీనలము కాదు. శ్రమలను చూసి భయపడటానికి మనం ఈ లోకస్తులము కాదు. దేవుడు మనల్ని లోకం నుంచి వేరుపరిచాడు. మనం ప్రత్యేకమైనటువంటి బిడ్డలు. కాబట్టి అది మనలో కనపడాలి. దేవుని యొక్క ఆత్మ మనలో కనపడాలి. విశ్వాసభరితమైన జీవితం మనలో కనపడాలి. ఒక పౌరుషం కలిగిన జీవితాన్ని మనలో కనపడాలండి. ఆ జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే శ్రమను చూసి నువ్వు భయపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలో మరణము వరకు ఎవరైతే నమ్మకము కలిగి ఉంటారో వారికి ఏముంటుందంట? జీవ కిరీటము ఉంటుంది. కాబట్టి ఆ జీవ కిరీటాన్ని పొందుకునే వారముగా నీవైనా నేనైనా ఉండాలి. అటువంటి విశ్వాసభరితమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. కాబట్టి జీవ కిరీటం కావాలా, లేకపోతే ఈ లోక శ్రమను చూసి ఇంకా నాకు ఈ జీవ కిరీటం వద్దనుకుంటావా? హల్లెలూయా. జీవ కిరీటాన్ని వద్దనుకునేవారు ఎవరి లోకంలో లేరండి. ఎవరు కూడా ఈ లోకంలో లేరు. జీవ కిరీటం కావాలి. మనము ఈ లోకంలో ప్రయాసపడుతున్నది దేవుని యొక్క జీవ కిరీటమును పొందుకోవడం కొరకే. ఇన్ని శ్రమలైన శోధనలైనా అనుభవిస్తూ దేవునామ మహిమార్థమై వాటిని అనుభవిస్తూ కూడా దేవుని వైపు మనం చూస్తున్నది ఆ జీవ కిరీటం కోసమే అండి.
హల్లెలూయా. కాబట్టి శ్రమలను చూసి భయపడక, శ్రమలను చూసి కురింగిపోక, ఎదురయ్యే శ్రమలను చూసి మరి ఆ శోధనలో పడిపోకుండా అంతము వరకు వాటిని మనం కాపాడుకున్నట్లయితే, వాటిని జయించినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో జీవ కిరీటము నీదే, జీవ కిరీటము నీదే. హల్లెలూయా. చాలామంది శ్రమను చూసి, అయ్యో నాకేంటి ఈ శ్రమ, నాకేంటి ఈ శోధన, నాకేంటి ఈ దుఃఖము. హల్లెలూయా. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఒకవేళ నీకు చిన్న శ్రమ కలిగిందా, నీకు కొంత శోధన కలిగిందా, నీకు బాధ కలిగిందా, ఇక దేవుని నామము ప్రత్యక్షపరచబడుటకే, దేవుని నామం నీ ద్వారా ప్రత్యక్షపరచబడుటకే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లాజర్ గారు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు కబరు వెళ్తుందండి. కబరు వెళ్ళినా కూడా దేవుడు 2 దినాలు ఆగిన తర్వాత అక్కడికి వెళ్తాడు. హల్లెలూయా. లాజర్ చావు బ్రతుకుల్లో ఉన్నాడు, మీరు వచ్చి ముట్టితే ప్రార్థన చేస్తే ఆయన బ్రతుకుతాడు అని చెప్పాడు. కానీ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు దేవుడు వెళ్ళలేదు. కానీ చనిపోయి సమాధి చేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని నామం మహిమపరచబడట కొరకు. చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి విశ్వసించారు, దేవుని కార్యాన్ని చూశారండి. ఈనాడు నీకు శ్రమ కొంచెమే, కానీ నీకు కలిగిన శ్రమ ద్వారా నీ దేవుని నామం, మన దేవుని నామం మహిమపరచబడబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జీవ కిరీటం పొందుకొనుట కొరకు వేగిరపడిన వారముగా మనం ఉందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నేను ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి. మీ జీవ కిరీటం పొందుకున్నట్టుకు నైనా ప్రతి బిడ్డ కూడా నేను అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండేలాగున మీరు సహాయం చేయమని, ఈ దినము ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి దీవెనకరంగా మార్చమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.